బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక తమిళనాడు తీరాల వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి కుండపోత వాన పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరొక వైపు కొండపై చలి తీవ్రతగా పెరిగింది. తిరుమల ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ సూచనలు జారీ చేసింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారీ వర్షానికి గోగర్భం, పాప వినాశనం పూర్తిగా వాన్నీటితో నిండిపోయాయి. దీంతో పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు టీటీడీ అధికారులు. రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం ఉన్నా చలి తీవ్రత కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 9 గంటల వరకు పాడేరు పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఉదయం 9 గంటలు దాటిన తర్వాతే ఏజెన్సీ వాసులు బయటకు వస్తున్నారు. పొగమంచు ఎక్కువగా ఉండడంతో ప్రభావానికి ఎదురుగా ఉన్న వ్యక్తుల సైతం కనిపించని పరిస్థితి. మంచు దెబ్బకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. కోతలు కోసిన రైతులు పంట ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. గత నెల చివరిలో ఫెంజల్ తుఫాను ప్రభావంతో ఈదురుగాలు, వర్షాలకు వేల ఎకరాల్లో కోతకు వచ్చిన పంట నేలపారింది. అంతలోనే మరొక అల్పపీడనం ఏర్పడడంతో అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. దీని ప్రభావంతో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు తమ పంటను కాపాడుకునే పనిలో పడ్డారు.